మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులో ఉన్నాం. ఆకివీడులో ప్రస్తుతం రంజాన్ మాసం సందర్భంగా ఆకివీడులో ఉన్న ప్రధానమైన పెద్ద మసీదు, జామియా మసీదు, ఆలంగీరు మసీదులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం ఆలంగీరు మసీదు వద్ద రంజాన్ పురస్కరించుకొని గత కొద్ది రోజులుగా కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం జరుపుకుంటున్నారు. ఎన్నిసార్లు రోజుకి ఈరోజు సుమన్ టీవీ వారు మా మసీదు, చిన్న మసీదు అనే జామియా మసీదుకి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఈ మసీదు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇదివరకు చిన్న మసీద్ అనే ఉండేది, అదే పేరు జామియా మసీద్. సుమారుగా 30 సంవత్సరాల క్రితం ఈ మసీద్ని అజ్మల్ గారు, మా తాతయ్య గారు అజ్మల్ గారు ఈ మసీదు కట్టడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఈ మసీదు కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నెల రంజాన్కి ముందు ఇప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా మసీద్ అంటే రాగానే మసీదుకి ప్రశాంతంగా ఉండాలని ఈరోజు అందరూ సహకారంతో డాక్టర్ గారు ఆధ్వర్యంలో సాజిద్ గారేంటి, ఇజాజ్ గారేంటి, ఆతిఫ్ గారేంటి, మిగతా సోదరులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకారం చేసి మసీద్ని ఒక రూపంగా తీసుకొచ్చారు. ఎందుకంటే మసీదు రాగానే ప్రశాంతంగా ఉండాలి. మసీద్ అంటే అల్లా యొక్క ఇల్లు. అల్లా యొక్క ఇల్లులో ప్రతి ఒక్కళ్ళు వచ్చి 5 పూట్ల నమాజ్ చేసుకుని ఈ రంజాన్ నెలలో తరావీ అనేది ఉంటుంది. దాంతోపాటు రంజాన్లో జకాత్ తీయడం జరుగుతుంది. జకాత్ అంటే ఏ విధంగా తీస్తారంటే, ₹1,00,000 ఎవరైనా సంపాదించుకుంటే లక్షకి 2,500 అంటే 2.5% ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇవ్వాలని అల్లా ఖురాన్లో తెలిపారు. ఎందుకు ఇవ్వాలంటే ఈ పేదవాళ్ళు కూడా పండగ ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఆనందంగా జరుపుకోవాలని పేదవాళ్ళకి ఈ విధంగా 2.5% కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఫిత్రా ₹120. ఫిత్రా అంటే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కడుపులో ఉన్న బిడ్డకు కూడా ₹120 చెల్లించి, ఆ పేదవాళ్ళకి చెల్లించి వాళ్ళు పండగ ఎంతో ఆనందంగా చేసుకోవాలని ఈ విధంగా చేశారు. అదేవిధంగా తరావీ 20 రకాల తరావీ చేస్తారు. ఆ తర్వాత 21 ఉపవాసం నుంచి 31 వరకు లైలతుల్ ఖదర్ అంటే జాగారం చేస్తారు. 5 రోజులు జాగారం చేసి జాగారం యొక్క 83 సంవత్సరాల యొక్క పుణ్యం దక్కుద్ది. ఆ జాగారం దాంట్లో చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఖురాన్ అవతరించిన ఈ నెల ఎంతో ప్రత్యేక శ్రద్ధలతో అందరూ చేస్తుంటారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కృతజ్ఞతలు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు వీడియో కవర్ చేయడానికి వచ్చిన సుమన్ టీవీకి మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ పవిత్రమైన రంజాన్ నెలలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు భక్తి శ్రద్ధలతో ఉపవాసం జరపడం అనేది ఈ రంజాన్ యొక్క ప్రత్యేకత. అలాగే సాయంత్రం 6:30 గంటలకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇఫ్తార్ విందు ఉంటుంది. ఆ ఇఫ్తార్ ద్వారా ఆ ఉపవాసాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ జామియా మసీదు ఎంతో పురాతన కాలం నుంచి ఉన్న మసీదు ఇది. ఈ మసీదులో ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చేయడం జరుగుతుంది. ఆ నమాజ్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు వచ్చి భక్తి శ్రద్ధలతో నమాజ్ జరుపుకుంటారు. జక్కి గారు, ఇప్పుడు మన ఇఫ్తార్ విందంటే ఇందులో అంటే ఏమేమి పదార్థాలు ఉంటాయి, ఇందులో ప్రత్యేకత ఏమన్నా మా కోసం ఏమన్నా అంటే చెప్పగలరా? ప్రతి నెల రంజాన్ రోజు ఏ విధంగా ఇఫ్తార్ విందు చేస్తారంటే, ఈ గంజి అంటారు తెలుగులో, హరీరా అని ఉర్దూలో అంటారు. హరీరా ఇది ప్రత్యేకంగా మసీద్ తరపు నుంచి ప్రతి రంజాన్లో నెలంతా తయారు చేస్తారు. ఓకే, అంటే ఇది మనం ఇక్కడ మసీదులోనే తయారు చేస్తారు. అవునండి. దీనివల్ల ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యపరంగా స్ట్రెంత్ కింద ఉంటుంది, బలం. దాని గురించి ఇది తాగుతారు. దీంట్లో బొంబాయి రవ్వ, మంచినీళ్ళు, కొత్తిమీర, ఖైమా, టమాటా, బీన్స్ ఇవన్నీ ఇస్తారు. ఇది మీరు కూడా టేస్ట్ చేయండి. ఇది ఎంతో బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఎంతో స్ట్రెంత్ అండి. ఉపవాసం 13:30 గంటల నుంచి 14 గంటలు అండి. పొద్దున్న 4:40కి ఉపవాసం సహరీ అంటారండి. 4:40 లోపు ఏదైనా తినొచ్చండి. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం 6:20 సుమారు మీకు 14 గంటలు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండడం వల్ల ఏంటంటే మనకి దీనివల్ల లాభం ఏంటంటే, మనం ఆకలి బాధ, పేదవాళ్ళు ఏ విధంగా ఆకలితో బాధపడతారని తెలుసుకోవడానికి కూడా ఉపవాసం. అదే కాకుండా అల్లాని జ్ఞాపకం చేసుకోవడానికి మనం అన్నింటికి కంట్రోల్. ఉపవాసం అంటే కడుపుకే కాదండి కంట్రోల్, కంటికి, ప్రతి ఒక్కరికి. మనం
చూపు కూడా మనం వేరే స్త్రీల మీద ఏంటి ప్రతిదీ కంట్రోల్ చేసుకోవడం ఫుడ్ వల్ల. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా ఉపవాసం ఉంటున్నారు. ఎక్కువ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లో పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఉపవాసం ఉండడం నేర్పిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళకి అలవాటు అవుతున్నాడు. మేము కూడా చిన్నప్పుడు 8th క్లాస్ నుంచి పూర్తిగా మొత్తం 30 ఉపవాసాలు ఉండడం వల్ల ఈ రోజు వరకు ఎప్పుడు మానేయలేదండి. అలా కంటిన్యూ ఉంటామండి. రంజాన్ నెల అంతా 30 ఉపవాసాలు ఉంటాం. అలవాటు అవుతుందండి. ఇంట్లో పేరెంట్స్ ద్వారా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. వేరే ఊరిలో మీరు మసీదులు అవి చూసుంటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆర్థిక దీనివల్ల కానీ లేకపోతే ముస్లిం సమాజం యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ చిన్న చిన్న మసీదుల్లో ప్రార్థనలు అవి చేసుకునేది ఉంటుంది. దేవుడి దేవుల ఆకివీడులో మా పూర్వీకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పెద్ద మనసుతో వాళ్ళు ఇచ్చిన పెద్ద మనసుతో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన ఆర్థిక స్తోమత వల్ల కానివ్వండి ఆకివీడులో మంచి మసీదులు నిర్మించడం జరిగింది. ఈ మసీదు మీరు చూసే ఉంటారు, ఎంత ఆహ్లాదమైన వాతావరణంలో ఇంత పెద్ద మసీదు, దీనికి సంబంధించిన పార్కింగ్ ఇదంతా ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఊరికి బయట పొల్యూషన్కి బయట ఇంత మంచి మసీదు నిర్మించడం మా పూర్వీకులు నిర్మించడం జరిగింది. సో అదేవిధంగా ఆకివీడులో 4 మసీదులు ఉన్నాయి. 4 మసీదుల్లో కూడా వాళ్ళకి ఇచ్చిన ఆర్థిక స్తోమత వల్ల కానీ వాళ్ళకి ఇచ్చిన మంచి మనసు వల్ల కానీ అన్ని 4 మసీదుల్లో కూడా చాలా బాగా నిర్మించుకోవడం జరిగింది. ఈ మసీద్ని కూడా కొత్తగా మళ్ళీ పూర్వీకులు దాని వల్ల కూడా మళ్ళీ రెనోవేట్ చేసుకోవడం జరిగింది కొత్తగా. దేవుడి వల్ల మీరు చూసే ఉంటారు, చాలా ఆహ్లాదకరంగా అల్లా యొక్క కృప వల్ల నేను చెప్పుకోవడం ఏంటంటే ఈ స్టేట్లోనే ఇంత ఆహ్లాదకరమైన మసీదు ఇదే అయి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవడం కూడా అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. సో ఇంత మంచి మసీద్ని మాకు ఇచ్చినటువంటి పూర్వీకులకు కానివ్వండి, అల్లాకి కానివ్వండి, మా మీద కృప చూపించిన అల్లాకి కానివ్వండి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ रोज़ा रखने से फ़ायदा ये होता है बॉडी के लिए कि बॉडी क्लीन यानी ब्लड जो है क्लीन होता है. हमारा जो रखने का रोज़ा है 4:20 मॉर्निंग 4:20 और इवनिंग 6:20 तक उपासन पर रहते हम. इसके रखने का फ़ायदा ये है कि हमारा जो है बॉडी क्लीन भी होता है, यानी साइंस के हिसाब से हमारा बॉडी क्लीन होता है, खून क्लीन होता है. इसकी वजह से बहुत सारी बीमारियां भी दूर होती है. हम तो रखते हैं सिर्फ अल्लाह के लिए, लेकिन इसके लिए जो हमारी बॉडी के लिए फ़ायदा ये है कि हमारी बहुत सारी बीमारियां जो है उससे दूर हो जाती है. ये हमारे फ़ायदा है और इससे हमारे जान के लिए भी, रूह के लिए भी ताज़गी है और ईमान भी बढ़ता है इससे. और हमारे अंदर तक़वा भी पैदा होता है, यानी अल्लाह का डर, एक अल्लाह का जो डर वो खौफ हमारे दिल के अंदर पैदा होता है. रोज़ा रखने से हमारा फ़ायदा ये है. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు మన ఆకివీడులో ఇటువంటి మసీద్ నిర్మించుకోవడం మా పూర్వీకులు ఎలా బిలాల్ గారు ఎలా అయితే చెప్పారో, మా సెక్రటరీ గారు అలాగే మా గురువు గారు ఆఫీస్ సాబ్ గారు చెప్పినట్టు ఇటువంటి మసీద్ మనం నిర్మించుకోవడం చాలా ఫార్చునేట్గా మేము భావిస్తున్నాను. ఇటువంటి మసీద్లో మళ్ళీ మనం బిలాల్ గారు మా పెద్దలందరూ కలిసి ఇటువంటి వాతావరణం ఏర్పరచుకోవడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. ఇటువంటి మసీద్ మన వెస్ట్ గోదావరిలోనే నెంబర్ 1 మసీద్గా మన ఆకివీడు మసీద్ నిలబడిందని గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే ఉపవాసం గురించి మా ఆఫీస్ సాబ్ గారు చెప్పినట్టు ఉపవాసం వల్ల మనకి దైవం మనకి ఇచ్చిన అవకాశం ఇది అలా భావించాలి. ఎందుకంటే ఈ ఉపవాసం వల్ల మన బాడీ మొత్తం క్లీన్ అవుతుంది. అలాగే ఇంక మెడికల్గా మాట్లాడుకోవాలంటే మనకి బాడీలో ఉన్న సెల్స్ కానీ బ్యాడ్ సెల్స్ కానీ ఇవన్నీ మనకి మళ్ళీ ప్యూర్ అవడానికి, బ్యాడ్ సెల్స్ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనం ఉపవాసం వల్ల ఒక పేదవాడు ఎలా ఉంటాడు, ఎలా బాధ అనుభవిస్తాడు, ఒక పేదవాడు డబ్బు విధంగా కానీ ఆకలి విధంగా కానీ ఎలా బాధపడతాడు, దానికి మంచి ఉదాహరణ ఈ ఉపవాసం. మనకి తెలుస్తుంది, ఒక పేదవాడి బాధ మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఈ ఉపవాసాన్ని యూజ్ చేసుకుని మనం పేదవాడికి సహాయం చేయడం, ఈ రంజాన్ మాసం అంటేనే మనం ఓ పేదవాడికి సహాయం చేసే మాసంగా మనం భావిస్తాము. ఒక పేదవాడి బాధ ఒక ఉన్నవాడికి, డబ్బు ఉన్నవాడికి కూడా అర్థమయ్యే మాసం రంజాన్ మాసం. ఈ మాసం యొక్క ప్రత్యేకత చాలా గొప్పదైనది. అలాగే ఈ మాసంలో ముస్లిం సోదరులు అందరూ 5 పూటల నమాజులు చేసి దైవభీతి కలిగి ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క ముస్లిము ఐకమత్యంగా ఉండటానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఇప్పటిదాకా మన పెద్దలు చెప్పినట్టు ఈ రంజాన్ యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఏంటంటే అల్లాహ్ తాలా ఖురాన్ తెలియజేస్తున్నాడు, మీపై రంజాన్ ఉపవాసాలు విధిగా నిర్వహించడం జరిగింది. అంటే ఉపవాసాలు ఉంటుంది కేవలం మనం ఆకలిని చంపుకోవడానికో లేకపోతే కేవలం ఆరోగ్యం కాపాడడానికి మాత్రమే కాదు. ఒక పేదవాడి ఆకలి ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే తను ఆకలిని ఎలా సహిస్తున్నాడు, ఎలా బాధపడుతున్నాడు అనే విషయం తెలుసుకుని మనం వాళ్ళ ఆకలి తీర్చాలి. మనం అందరూ సహాయపడాలి. ఐకమత్యంగా అందరూ ఈ ఉపవాసాలు ఉంటూ ఒక పేదవాడిని కష్టాన్ని తొలగించాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈ రంజాన్ నెలని మనకు అవతరించాడు. అదేవిధంగా ఈ నెలే కాకుండా ఈ ప్రాక్టీస్ మనకి 11 నెలలు కూడా
ఉపయోగపడాలి. ఇదే విధంగా నమాజ్ చేయాలని, చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని, చెడు పనులు చేయకుండా మనం నివారించుకోవాలని ఈ రంజాన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుమన్ టీవీ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదండి, చూశారు కదా, రంజాన్ అంటే పండుగ కాదు, పేదవాడి ఆకలి తీర్చేదనని మత గురువులు, పెద్దలు చాలామంది మంచి విషయాలు మనతో పంచుకున్నారు. ఇదే మసీదులో ఒక పండుగ రోజే కాకుండా 365 రోజులు ఇక్కడ నిత్యం ప్రార్థనలు చేస్తూ 10 మందికి సాయం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ప్రసాద్తో నోబుల్, సుమన్ టీవీ.